హలో అండి. ఈరోజు నేను మీకు మందార ఆయిల్ తయారు చేసి చూపిస్తున్నాను. ఇవి మందార ఆకులు. ఇవి ఒక 10 తీసుకున్నాను నేను. ఇవి మందార పూలు. ఇవి ఒక 5 సరిపోతాయి. నేను ఒక కప్పు ఆయిల్తో చేస్తున్నాను. ఇది 250 ml ఉంటుందండి. 1/4 kg ఆయిల్ అనమాట. ఆయిల్ని ఇందులో వేసేసుకోవాలి. ఈ ఆయిల్ మనకి కొంచెం వేడెక్కాలి. వేడైన తర్వాత మనం వీటిని వేసేసుకోవాలన్నమాట. మనకి ఈ సైజు మందారం పూలు ఒక 5 సరిపోతాయండి. మనం 1/4 kg ఆయిలే తీసుకున్నాం కదా, సో ఈ ఒక 5 పూలు సరిపోతాయి. లీవ్స్ కూడా మనకు ఒక 10 సరిపోతాయి అన్నమాట ఈ ఆయిల్కి. చూడండి, ఇట్లా వేసుకోవాలి. సేమ్ మనం ఈ లీవ్స్ని కూడా మనం ఇట్లా తుంచి వేసుకోవాలి. ఇప్పుడు మనం స్టవ్ని మొత్తం చిన్నగా పెట్టేసేయాలి, సిమ్లో పెట్టేసేయాలి. సిమ్లో పెట్టేసి మొత్తం ఇవి బాగా ఫ్రై అయిపోయేంత వరకు ఆయిల్ని వేడి చేసుకోవాలి. ఇదంతా మనకి బాగా ఫ్రై అయిపోవాలి. సో అప్పుడే మనకు వీటిలో ఉన్న చారం అంతా ఆయిల్లోకి వస్తుంది అన్నమాట. చూడండి, ఇట్లా మొత్తం స్టవ్ సిమ్లోనే పెట్టేసుకోవాలి. చూడండి, ఇట్లా మనకు మరుగుతూ ఉంటే ఆయిల్ కలర్ చేంజ్ అవుతూ ఉంటుంది అన్నమాట. ఈ ఆయిల్ స్మెల్ కూడా చాలా బాగుంటుంది. పెట్టుకోవడానికి ఇబ్బంది అట్లా ఏమి ఉండదు. మంచి స్మెల్ ఉంటుంది ఈ ఫ్లవర్స్ లీవ్స్తో. ఈ లీవ్స్ వల్ల మనకి కెరటిన్ ప్రొడ్యూస్ ఎక్కువ ఉంటుంది అనమాట, గ్రోత్. సో అప్పుడు మనకి హెయిర్ తొందరగా పెరుగుతుంది అనమాట. చాలా ఫాస్ట్గా హెయిర్ పెరగడానికి ఛాన్స్ ఉంటుంది. మనకి ఇప్పుడు హెయిర్ ఫాల్ అవుతుంది కదా, చాలా హెయిర్ ఫాల్ అయినప్పుడు అక్కడ మళ్ళీ హెయిర్ ఫాల్ అయిన ప్లేస్లో మళ్ళీ హెయిర్ రావడానికి ఈ మందార పూలు చాలా హెల్ప్ అవుతాయి అన్నమాట. సిమ్లోనే పెట్టి ఒక 5 minutes అట్లా ఫ్రై కానివ్వాలి వీటిని. అన్ని ఏజెస్ వాళ్ళు పెట్టుకోవచ్చు అండి. ఇది పెద్దవాళ్ళ పెట్టుకోవాలని ఏం లేదు, చిన్నపిల్లలు పెట్టుకోవచ్చు, అబ్బాయిలు అమ్మాయిలు ఎవరైనా పెట్టుకోవచ్చు. ఇది ఒక 1-2 months అయినా కంపల్సరీగా వాడాలి. వాడితేనే మీకు రిజల్ట్ 100% కనిపిస్తుంది మీకు. ఈ ఫ్లవర్ లీవ్స్ మనకి ఫ్రై అయిపోవాలి. ఫ్రై అయిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసేయాలి. ఇట్లా కొంచెం ఫ్రై అయితే, మరి ఇట్లా మెత్తగా ఉండొద్దు ఫ్లవర్. ఇది వీక్లీ 2 to 3 times వాడి చూడండి, చాలా బాగా రిజల్ట్ ఉంటుంది మీకు. స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇది మొత్తం చల్లారాలి. చల్లారిన తర్వాత మనం ఒక గాజు బాటిల్లో వడపోసేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు నేను స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. మన మందారం ఆయిల్ రెడీ అయిపోయింది. చూడండి, ఇట్లా ఆయిల్ కలర్ చేంజ్ అయిపోతుంది. ఈ ఆయిల్ని మనం వీక్లీ 2 to 3 times అప్లై చేస్తే మనకి 2 to 3 monthsలో మంచి రిజల్ట్ ఉంటుంది అన్నమాట. చాలా ఫాస్ట్గా హెయిర్ గ్రోత్ ఉంటుంది. మళ్ళీ హెయిర్ ఫాల్ కూడా తగ్గుతుంది. హెయిర్ కూడా మంచి బ్లాక్ అవుతుంది అన్నమాట. సో దీంతో మనకి చాలా యూజెస్ ఉన్నాయి. ట్రై చేయండి ఒకసారి. ఓకేనా అండి? థ్యాంక్ యూ. బాయ్.